హలో, వెల్కమ్ టు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఐడియాస్. నా పేరు భార్గవి. లాస్ట్ వీడియోలో మనం వాటర్ కలర్ బ్లీడింగ్ టెక్నిక్ గురించి చూసాం కదా. ఈ వీడియోలో మనం క్రయాన్తో కలర్ రెసిస్ట్ టెక్నిక్ గురించి చూద్దాం. సో ఈ కలర్ రెసిస్ట్ ఏంటంటే, మనం క్రయాన్ ఎక్కడైతే అప్లై చేసామో అక్కడ కలర్ అనేది అంటకుండా ఉంటుంది. సో దీనికోసం ఫస్ట్ నేను ఒక పెన్సిల్ తీసుకున్నాను. మనం ఏదైతే పిక్చర్ డ్రా చేయాలనుకుంటున్నామో, ఏదైతే పిక్చర్ పెయింట్ చేయాలనుకుంటున్నామో ఫస్ట్ ఆ పిక్చర్ని డ్రా చేసుకోవాలి పెన్సిల్ తోటి. ఇక్కడ నేను ఒక ఫ్లవర్ పెయింట్ చేస్తున్నాను కాబట్టి ఫ్లవర్ని డ్రా చేసుకుంటున్నాను. సో పెన్సిల్ తోటి డ్రా చేసేసుకున్న తర్వాత ఒక వైట్ కలర్ వ్యాక్స్ క్రేయాన్ తీసుకోవాలి. మీరు వ్యాక్స్ క్రేయాన్ లేకపోతే మీకు క్యాండిల్ని కూడా వాడొచ్చండి. సో వ్యాక్స్ క్రేయాన్ తోటి నేను అవుట్లైన్ గీసుకుంటున్నాను. ఎందుకంటే నాకు అవుట్లైన్లోనే కలర్ రెసిస్ట్ అవ్వాలి కాబట్టి, కలర్ అంటకూడదు కాబట్టి నేను అవుట్లైన్లోనే గీసుకుంటున్నాను. ఇలా కాకుండా మీరు ఎక్కడెక్కడైనా మధ్యలో అయినా, ఇక్కడ నేను మధ్యలో కూడా క్రేయాన్ యూస్ చేస్తున్నాను. అలాగే మీరు ఏదైనా పిక్చర్ డ్రా చేసుకుంటే దానికి ఎక్కడెక్కడైతే కలర్ అంటకూడదని అనుకుంటారో ఆ ఏరియాస్లో మీరు క్రేయాన్ని వాడచ్చు. చూసారా, దాని తర్వాత నేను ఎల్లో కలర్ తోటి బ్రష్ లోడ్ చేసేసుకొని ఫ్లవర్ మీద పెయింట్ అప్లై చేశాను. ఇలా పెయింట్ అప్లై చేసినప్పుడు మీరు గమనించండి, మధ్యలో నేను ఎక్కడైతే క్రేయాన్ యూస్ చేశానో వైట్ కలర్, ఆ పార్ట్లో పెయింట్ అనేది అంటకుండా వైట్గానే ఉంది, మనకి బేస్ కనిపించేలాగా. సో ఇదే వాటర్ కలర్ రెసిస్ట్ టెక్నిక్. దీనికి మనం వ్యాక్స్ క్రేయాన్ వాడాను నేను. వ్యాక్స్ క్రేయాన్ లేకపోతే క్యాండిల్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ ఫస్ట్ ఫ్లవర్ ఎలాగైతే పెయింట్ చేశానో అలాగే నేను ఇంకా ఎక్కువ ఫ్లవర్స్ గీయాలి అని అనుకుంటున్నాను కాబట్టి ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఫ్లవర్స్ నేను డైరెక్ట్గా క్రేయాన్ తోటే గీసేస్తున్నాను. అక్కడ లైట్గా నాకు కనిపిస్తూ ఉందండి, అందుకే నేను డైరెక్ట్గా క్రేయాన్ని యూస్ చేశాను, పెన్సిల్ వాడకుండా. సో దాని తర్వాత మళ్ళీ చూసారా, ఫ్లవర్ని పెయింట్ చేసినప్పుడు మధ్యలో ఎక్కడెక్కడైతే మనకి క్రేయాన్ లైన్ అనేది ఉందో ఆ పార్ట్లో పెయింట్ అంటుకోవట్లేదు, ఆ పార్ట్ వైట్ కలర్గానే ఉంది. సో ఈ టెక్నిక్ యూస్ చేసుకుని చాలా రకాల పెయింటింగ్స్ మనం పెయింట్ చేసుకోవచ్చు. సో ఈ ఎల్లో కలర్ ఏదైతే ఉందో అది నేను ఫ్లవర్కి వాడానండి. దాని తర్వాత నేను బయట ఫ్లవర్ చుట్టూతా ఉన్న ఏరియాలో ఫ్లవర్ సరౌండింగ్స్ ఏరియాస్లో ఆకర్ ఎల్లో వాడుతున్నాను. ఇది యాక్చువల్గా వెట్ ఆన్ వెట్ టెక్నిక్ అండి. వెట్ ఆన్ వెట్ అంటే ఫస్ట్ మనం పేపర్ని వెట్ చేసుకొని దాని తర్వాత కలర్ అనేది మనం షేడ్ ఇచ్చుకుంటూ రావాలి. ఈ వెట్ ఆన్ వెట్ టెక్నిక్తో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సో మీకు ఈ టెక్నిక్ గురించి తెలియాలంటే ఆ వీడియోని చూడండి. ఆ వీడియో నేను ఎండ్లో ఇస్తాను ఆ వీడియోని. సో ఫస్ట్ అయితే మనం పేపర్ని వాటర్ తోటి వెట్ చేసి దాని తర్వాత కొంచెం కొంచెం కలర్ని లోడ్ చేసుకుంటూ చుట్టూతో షేడ్స్ ఇవ్వాలి. ఇక్కడ నేను ఫ్లవర్ దగ్గర డార్కర్ షేడ్ ఇచ్చి దాన్ని బయట పక్కకు వచ్చేసరికి లైట్గా బ్లెండ్ చేస్తున్నాను. ఫ్లవర్ చుట్టూతోనే డార్క్ కలర్ షేడ్ ఎందుకు ఇచ్చాను అంటే మనకి ఫ్లవర్ డిఫరెన్షియేట్ అవ్వడానికి. సో ఈ ఫ్లవర్ చుట్టూతూ నేను ఇచ్చిన ఆకర్ ఎల్లోకి ఫ్లవర్కి మధ్యలో మన వ్యాక్స్ లైన్ ఏదైతే ఉందో, మనం వ్యాక్స్ తోటి స్టార్టింగ్లో గీసుకున్న లైన్, ఆ లైన్ వల్ల రెండు కలర్స్ కలిసిపోకుండా డిఫరెన్షియేట్ అయ్యి ఉంది. సో అలా డిఫరెన్షియేట్ చేయడం కోసమే నేను ఆ వ్యాక్స్ లైన్ని వాడాను. సో ఇది వాటర్ రెసిస్ట్ టెక్నిక్ అండి. ఇలా వ్యాక్స్ క్రేయాన్స్ కానీ క్యాండిల్ వ్యాక్స్ కానీ మనం క్యాండిల్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఎక్కడెక్కడైతే అప్లై చేస్తామో అక్కడక్కడ వాటర్ కలర్ అంటుకోదు. సో ఇలాగే నేను ఫస్ట్ లేయర్ని
పెయింట్ చేసేసుకుంటున్నాను. అవుటర్ పార్ట్, ఫ్లవర్ అవుటర్ పార్ట్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను ఇంకా వాటర్ కలర్స్లో ఇంకా ఎక్కువ వీడియోస్ చేస్తాను. ఇంకా కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఆ టెక్నిక్స్ తోటి కొన్ని వీడియోస్ చేసి దాని తర్వాత మంచి మంచి పెయింటింగ్స్ని ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఈ వాటర్ కలర్ టెక్నిక్ చాలా ఈజీ అండి, చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు. ఈ టెక్నిక్స్ అన్నీ బిగినర్స్ కోసం. సో ఇక్కడ నేను అవుటర్ పార్ట్ ఫస్ట్ లేయర్ పెయింట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఫ్లవర్ డ్రై అయిపోనివ్వాలండి. డ్రై అయిపోయిన తర్వాత నేను మధ్యలో పార్ట్లో మళ్ళీ వ్యాక్స్ క్రేయాన్స్ తోటి డాట్స్ పెట్టుకుంటున్నాను. సో మిడిల్ పార్ట్లో ఏదైతే ఎక్కడెక్కడైతే నాకు వైట్ కలర్ ఉండాలో అక్కడ డాట్స్ పెట్టుకొని బ్రౌన్ కలర్ తోటి మిడిల్ పార్ట్ని పెయింట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మధ్యలో ఎక్కడెక్కడైతే నేను వ్యాక్స్ డాట్స్ పెట్టానో అక్కడ కలర్ అంటలేదు చూడండి. సో కొంచెం లైట్ అయిపోయినట్టుండి నేను మళ్ళీ డార్క్ చేస్తున్నాను దీన్ని. సో మధ్యలో కూడా వేసిన తర్వాత ఫ్లవర్ ఇలా ఉంటుంది. సో మధ్యలో ఎక్కడెక్కడైతే నాకు ఇంకా వైట్ కావాలనుకుంటున్నానో అక్కడ మళ్ళీ క్రేయాన్ తోటి డాట్స్ పెట్టుకొని మళ్ళీ ఇంకొంచెం డార్క్ చేసుకుంటున్నాను ఈ మిడిల్ పార్ట్ని. సో ఇది అయిపోయిన తర్వాత నా ఫ్లవర్ చుట్టూతా ఉన్న ఏరియా ఏదైతే ఉందో అది ఫస్ట్ లేయర్ డ్రై అయిపోయింది. సో నేను మళ్ళీ సెకండ్ లేయర్ పెయింట్ చేస్తున్నాను, ఇంకా కొంచెం డార్క్ కావాలి అని. ఎప్పుడైనా మనం వాటర్ కలర్ పెయింట్ చేసేటప్పుడు లైట్ టు డార్క్ వర్క్ చేయాలండి. ఫస్ట్ లైట్ షేడ్ ఇచ్చేసిన తర్వాత దాని నుండి నెక్స్ట్ డార్క్ షేడ్స్ తీసుకుంటూ రావాలి. మనం ఫస్టే డార్క్ షేడ్ ఇచ్చేస్తే అది డ్రై అయిపోయిన తర్వాత దాన్ని లైట్ చేయడం కుదరదు. అందుకని లైట్ షేడ్ తోటే వర్క్ చేసుకుంటూ రావాలి. ఇది వాటర్ కలర్లో ఉన్న టెక్నిక్. మిగతా కలర్స్ అయితే కనుక మనం డార్క్ టు లైట్ వర్క్ చేస్తాము, దీనికైతే మాత్రం మనం లైట్ టు డార్క్ వర్క్ చేయాలి. సో చుట్టూతా ఏదైతే ఉందో నేను దాన్ని ఫ్లవర్ చుట్టూతా కొంచెం డార్క్ చేస్తే నా ఎల్లో కలర్ ఫ్లవర్ అనేది బాగా హైలైట్ అయింది. ఆఖరిలో నేను డార్క్గా వేసేసరికి అలా అనిపిస్తుంది, కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చినట్టు. సో కొంచెం వాటర్ని టచ్ చేస్తూ మనం దీన్ని ఫ్లవర్ని ఫినిష్ చేసుకోవాలి. సో ఇలా కంప్లీట్ అయిపోయిన ఫ్లవర్ ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో మనం మాస్కింగ్ ఫ్లూయిడ్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.